ఇది నా వాక్యము. 14వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఈరోజు వాక్యం వింటున్నా నీవు. కుమారి అంటే కుమార్తె అని అర్థం, కుమార్తె అని అర్థం. నువ్వు దేవుని యొక్క బిడ్డవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నీకు స్వస్థతనిస్తుంది. నీ విశ్వాసం మాత్రల మీద కాదు, ఇంజక్షన్ల మీద కాదు, డాక్టర్ గారి మీద కాదు, మంచి హాస్పిటల్లో వాళ్ళ మీద కాదు, ప్రభు మీద పెట్టుకో. మాత్రలైనా రియాక్షన్ ఇచ్చేయచ్చు, ఇంజక్షన్ అన్నా రియాక్షన్ ఇచ్చేయచ్చు. అతను గొప్ప డాక్టరే అయి ఉండొచ్చు, ఒకవేళ అదే వైద్యం నీకు పడకపోయి ఉండొచ్చు కూడా. కాబట్టి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడే తన చిత్తానుసారంగా మందులు వేసుకుంటేనే స్వస్థత అనుకోండి. దేవుడే ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరి దగ్గర మందులు వాడాలో దేవుడే కృప చెప్తాడు. దేవుడే ఎవరి ద్వారా స్వస్థత ఇవ్వాలనుకుంటే దేవుడే వాళ్ళను లేపును కాక, దేవుడే వాళ్ళను పంపించును కాక, దేవుడే మీ జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచును కాక. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం. ఎందుకంటే ప్రశ్నలు ఉంటాయి. ప్రభు, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, పెళ్ళి ఎలాగా, ఏమైపోతానో, ఇల్లు ఎలాగా, ధనం ఎలాగా, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా వేసుకోవాలి, మాటల్లో ఏం చేయాలి, ఇలా ప్రశ్నలు. అయితే దేవుడు అంటున్నాడు, సమాధానము, హల్లెలూయా, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయిపోద్దమ్మా. నువ్వే బాధపడుతూ ఈ వర్తమానం వింటున్నావో నీ బాధ నివారణ అయిపోద్ది, నీకు స్వస్థత వస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.